హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? స్కిన్ ఇన్ ఎల్డర్లీ. ఫస్ట్, థిక్నెస్ ఆఫ్ ద స్కిన్ ఓవరాల్గా తగ్గిపోతుంది. ఎపిడర్మిస్లో వచ్చేసి సెల్ కౌంట్, సెల్ టర్న్ ఓవర్ ఈ రెండు తగ్గిపోతుంది. సెల్ టర్న్ ఓవర్ అంటే స్ట్రేటమ్ బేసల్లో ఉన్న సెల్ కాస్త స్ట్రేటమ్ స్పైనోజంలో ఉన్న సెల్గా మారడం, ఆ తర్వాత గ్రాన్యులర్ లేయర్ సెల్గా మారడం, ఆ తర్వాత కార్నియోసైట్గా మారి అల్టిమేట్గా షెడ్ ఆఫ్ అయిపోవడం. ఈ టర్న్ ఓవర్ వచ్చేసి తగ్గిపోవడం వల్ల కార్నియోసైట్స్ విల్ బికమ్ బిగ్, కెరాటినోసైట్స్ విల్ బికమ్ షార్ట్ అండ్ ఫ్యాట్. డర్మిస్లో వచ్చేసి ఇలాస్టిన్, కొల్లాజిన్ అన్ని తగ్గిపోతుంది. ఇలాస్టిన్ వచ్చేసి మెయిన్గా క్యాల్సిఫికేషన్ అవుతుంది. కొల్లాజిన్ బండిల్స్ విల్ బికమ్ డిస్ఆర్గనైజ్డ్. స్కిన్ pH will increase. Why? Because due to over expression of epidermal sodium hydrogen exchange 1. Skin pH పెరగడం వల్ల it will stimulate pH sensitive serine proteases which will destroy corneodesmosomes, ultimately leading to loss of integrity of stratum corneum. ఈ serine proteases అంటే ఏంటి? వీటిని ఇన్హిబిట్ చేసే సెరిన్ ప్రోటియేస్ ఇన్హిబిటర్ కజాల్ టైప్ 5, స్పింక్ 5 అంటే ఏంటి? అది దానికి గనక మ్యుటేషన్ వస్తే ఇట్ విల్ లీడ్ టు మోర్ అండ్ మోర్ డిస్ట్రక్షన్ ఆఫ్ కార్నియోడెస్మోజోమ్స్ సీన్ ఇన్ నెదర్టన్ సిండ్రోమ్. ఈ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్గా ఆల్రెడీ నేను డెస్మోజోమ్స్ అండ్ అకాంథోలైసిస్ అనే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. స్కిన్ pH పెరగడం వల్ల సెరిన్ ప్రోటియేసెస్ యాక్టివేట్ అవ్వడం మాత్రమే కాకుండా ఇట్ విల్ impair lipid processing and lipid formation also, which leads to disruption of barrier functioning of skin. In old age there will be reduction in ceramides, which also contributes to barrier function disruption, which leads to dry skin seen in a condition called asteatotic eczema. ఓల్డ్ ఏజ్లో హైడ్రేషన్ ఆఫ్ ద స్కిన్ కూడా తగ్గిపోతుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ రిడక్షన్ ఇన్ అక్వాపోరిన్స్ అండ్ న్యాచురల్ మాయిశ్చరైజర్స్. అక్వాపోరిన్స్ అనేవి పోర్స్, ఛానల్స్ విచ్ అలోస్ ద మూమెంట్ ఆఫ్ వాటర్ అండ్ గ్లిసరాల్. ఇవి కనుక తగ్గిపోతే అల్టిమేట్గా హైడ్రేషన్ కూడా తగ్గిపోతుంది. హైడ్రేషన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ రెగ్యులేషన్ ఆఫ్ ప్రొలిఫరేషన్, డిఫరెన్షియేషన్ అండ్ ఇన్ఫ్లమేషన్. సో మనం ఓల్డ్ ఏజ్ వాళ్ళకి మాయిశ్చరైజర్స్ యూజ్ చేయమని చెప్పాలి. sebum production will be reduced, but sebaceous glands will become enlarged. sebum తగ్గినా సరే sebaceous gland సెల్యులార్ టర్న్ ఓవర్ తగ్గిపోవడం వల్ల ఎన్లార్జ్ అవుతుంది. స్వెట్ ప్రొడక్షన్ విల్ బి రెడ్యూస్డ్ యాజ్ వెల్ యాజ్ బోత్ అపోక్రైన్ గ్లాండ్స్ అండ్ ఎక్రైన్ స్వెట్ గ్లాండ్స్ ఈ రెండు కూడా తగ్గిపోతుంది. నెంబరు, సైజ్ మొత్తానికి రిగ్రెస్ అయిపోతాయి స్వెట్ గ్లాండ్స్ అన్ని. ఇలా అవ్వడం వల్ల ప్లస్ డిక్రీస్ ఇన్ థర్మోసెన్సరీ ఫంక్షన్. ఇదెందుకు జరుగుతుంది? మేబీ బికాస్ ఆఫ్ రిడక్షన్ ఇన్ థర్మోసెన్సరీ రిసెప్టార్స్ అవ్వచ్చు, ఏజ్ రిలేటెడ్ సెన్సరీ న్యూరోపతీస్ వల్ల అవ్వచ్చు, డిక్రీస్ ఇన్ నర్వ్ కండక్షన్ వెలాసిటీస్ వల్ల అవ్వచ్చు. వీటి వల్ల హీట్ రెస్పాన్స్, కోల్డ్ రెస్పాన్స్ రెండు కూడా తగ్గిపోతుంది. హీట్ రెస్పాన్స్ తగ్గిపోతే ఆల్రెడీ స్వెట్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోయింది, విచ్ విల్ లీడ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ మోర్ ప్రోన్ టు హీట్ ఇంటాలరెన్స్, హీట్ స్ట్రెస్ అండ్ అల్టిమేట్లీ హీట్ స్ట్రోక్. కోల్డ్ రెస్పాన్స్ ఇన్ రెస్పాన్స్ టు కోల్డ్ నార్మల్ ఇండివిజువల్ అయితే షివరింగ్ జరగాలి, వాసో కన్స్ట్రిక్షన్ జరగాలి. ఈ రెండు కూడా ఓల్డ్ ఏజ్లో ఇంపేర్ అయి ఉంటుంది. సో దే ఆర్ ప్రోన్ టు ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టెంపరేచర్, బోత్ హాట్ అండ్ కోల్డ్. దేర్ విల్ బి రిడక్షన్ ఇన్ క్యూటేనియస్ బ్లడ్ ఫ్లో. క్యూటేనియస్ వాస్కులేచర్లో వచ్చేసి దేర్ విల్ బి రిడక్షన్ ఇన్ యాంజియోజెనసిస్ అండ్ వాసో డైలేషన్. సో అల్టిమేట్గా స్కిన్కి బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది ఓల్డ్ ఏజ్లో. స్కిన్ మైక్రోబయాటా, స్ట్రెప్టోకోకై ఆర్ మోర్ ప్రామినెంట్. స్ట్రెప్టోకోకైయే కాకుండా ఎంటెరిక్ ఆర్గానిజమ్స్ ఆల్సో విల్ కాలనైజ్, ఎస్పెషల్లీ ఇన్ మాయిస్ట్ ఏరియాస్. హెయిర్ చేంజెస్ వచ్చేసి ఫాలికల్ సైజ్ తగ్గిపోతుంది, షాఫ్ట్ డయామీటర్ తగ్గిపోతుంది. ఇలా మొత్తానికి హెయిర్ సైజ్ తగ్గిపోవడం వల్ల టర్మినల్ హెయిర్ కాస్త వేర్లెస్ హెయిర్గా కన్వర్ట్ అయ్యి అల్టిమేట్గా పర్మనెంట్గా హెయిర్ డిసప్పియర్ అయిపోతుంది. మెలనోసైట్స్ తగ్గిపోవడం వల్ల, మెలనోసైట్స్ ఇన్యాక్టివేట్ అయిపోవడం వల్ల మెలనిన్ పిగ్మెంట్ హెయిర్లో తగ్గిపోయి హెయిర్ విల్ బికమ్ గ్రే ఇన్ కలర్ ఇన్ ఓల్డ్ ఏజ్. నెయిల్ చేంజెస్
నెయిల్ గ్రోత్ రేట్ విల్ బి రెడ్యూస్డ్. నార్మల్ గ్రోత్ రేట్ ఆఫ్ నెయిల్ ఎంత? ఫింగర్ నెయిల్స్కి అయితే 3.5 mm per month, అంటే ప్రతి 10 daysకి 1 mm పెరుగుతుంది ఫింగర్ నెయిల్స్. టో నెయిల్స్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ హాఫ్, 1.6 mm per month. ఇలా గ్రోత్ రేట్ తగ్గడం వల్ల keratinocytes will be large and there will be increase in number of Pertinax bodies. Pertinax bodies అంటే structural residues of nucleus. ఓల్డ్ ఏజ్లో నెయిల్ కంటెంట్ వచ్చేసి విల్ బి లో ఇన్ లిపిడ్స్, వాటర్, కాల్షియం, ఐరన్, బట్ హై ఇన్ మెగ్నీషియం. ఈ నెయిల్ చేంజెస్ అన్నీ కూడా విల్ అల్టిమేట్లీ లీడ్స్ టు ఈజీ డ్యామేజ్ అండ్ స్ప్లిట్టింగ్ ఆఫ్ నెయిల్స్. There will be absence of lunula and accentuation of longitudinal ridges, loss of double curvature. నార్మల్గా నెయిల్కి ఉండాల్సిన లాంగిట్యూడినల్ కర్వేచర్, ట్రాన్స్వర్స్ కర్వేచర్, ఈ రెండు డబుల్ కర్వేచర్స్ కూడా పోతుంది. ఇలా పోవడం వల్ల నెయిల్ మే బికమ్ ఫ్లాట్, నథింగ్ బట్ ప్లాటోనైకియా అండ్ కోయిలోనైకియా, స్పూన్ షేప్డ్ నెయిల్స్. ఇంకా ఎక్కడ చూస్తాం స్పూన్ షేప్డ్ నెయిల్స్ని? ఓల్డ్ ఏజ్లో మాత్రమే కాకుండా క్రానిక్ అనీమియా లో కూడా స్పూన్ షేప్డ్ నెయిల్స్ చూస్తాం. ఫింగర్ నెయిల్స్ వచ్చేసి సాఫ్ట్, ఫ్రైయబుల్ విత్ లాంగిట్యూడినల్ ఫిషరింగ్ అండ్ షోస్ ఓనైకోస్చీజియా. ఓనైకోస్చీజియా అంటే స్ప్లిట్టింగ్ అట్ ద ఫ్రీ ఎడ్జెస్ ఆఫ్ ది నెయిల్స్. ఇవి ఫింగర్ నెయిల్ చేంజెస్. టో నెయిల్స్ వచ్చేసి దే విల్ షో ఓనైకాక్సిస్, నథింగ్ బట్ థిక్కనింగ్ ఆఫ్ నెయిల్స్, ఓనైకోగ్రైఫోసిస్. ఓనైకోగ్రైఫోసిస్ అంటే హైపర్ట్రోఫిడ్ డిస్ఆర్గనైజ్డ్ nail which looks like ram's horn. Coming to physiological changes in old age, idiopathic guttate hypomelanosis. పేర్లోనే ఉంది. hypo to depigmented macules with fine scalloped borders seen over extensors of upper limb and lower limb. ఈ scalloped borders అంటే ఏంటి? ఇక్కడ మీరు చూడొచ్చు స్కాలోప్డ్ మార్జిన్స్ ఎలా ఉంటాయో. స్కాలోప్ అంటే షెల్ ఫిష్ యొక్క మార్జిన్స్నే ఈ స్కాలోప్డ్ బార్డర్స్ అని పేరు పెట్టారు. నెక్స్ట్, సెనైల్ పర్ప్యూరా సీన్ ఎక్స్క్లూసివ్లీ ఆన్ ఫోటో ఎక్స్పోజ్డ్ ఏరియాస్ మే అపియర్ ఫాలోయింగ్ ట్రామా. ఏదైనా ట్రామా జరిగినప్పుడు వస్తుంది. ఇట్ విల్ రిజాల్వ్ ఎక్స్ట్రీమ్లీ స్లో. సెనైల్ ఫ్రెకిల్స్ ఆల్సో నోన్ యాజ్ సోలార్ లెంటిగో ఓల్డ్ ఏజ్ స్పాట్స్ which are brown macules with irregular edges over face and dorsum of hands, nothing but photo exposed areas. Sebaceous hyperplasia ఆల్రెడీ చెప్పా, సీబమ్ ఏమో తగ్గుతుంది, సెబేషియస్ గ్లాండ్స్ ఏమో ఎన్లార్జ్ అవుతుంది. సో సెబేషియస్ హైపర్ప్లేషియా ఎలా ప్రెజెంట్ అవుతుంది అంటే బినైన్ ఎల్లోయిష్ ప్యాప్యూల్స్ ఆన్ ఫోర్ హెడ్, చీక్స్ మెయిన్గా, అకేషనల్లీ ఆన్ చెస్ట్ అండ్ అప్పర్ బ్యాక్ కూడా. సెబోరేయిక్ కెరటోసిస్, RRHE రే IC ఇక్, సెబోరేయిక్ కెరటోసిస్, బినైన్ ట్యూమర్ ఆఫ్ కెరాటినోసైట్స్. ఎలా ప్రెజెంట్ అవుతుంది? హైపర్ పిగ్మెంటెడ్ ప్యాప్యూల్స్, ప్లాగ్స్ విత్ అకాంథోసిస్ అండ్ ఫాలిక్యులర్ కెరాటోటిక్ ప్లగ్గింగ్, సమ్టైమ్స్ విత్ సెరెబ్రిఫామ్ సర్ఫేస్. డర్మాస్కోపీలో చూస్తే గైరియన్ సల్కై లైక్ సర్ఫేస్, కొమెడో లైక్ ఓపెనింగ్స్ ఉంటాయి. ఈ కొమెడో లైక్ ఓపెనింగ్స్ హిస్టోపెథలాజికల్ ఫీచర్ ఆఫ్ ఫాలిక్యులర్ కెరటోటిక్ ప్లగ్గింగ్స్తో కరెస్పాండ్ అవుతుంది. ఇంకా హిస్టోపెథాలజీలో మనం అకాంథోసిస్ కూడా చూడొచ్చు. ప్రతి లీషన్కి మనం క్లినికల్గా, హిస్టోపెథలాజికల్గా, డర్మాస్కోపిక్గా ఫీచర్స్ అన్ని కోరిలేట్ చేసుకోవాలి. డర్మాటోపోరోసిస్, ఇది వచ్చి స్కిన్ ఫ్రెజైల్గా అయిపోద్ది. ఎందుకు? క్రానిక్ డ్యామేజ్ టు స్కిన్ ఇంటిగ్రిటీ బికాస్ ఆఫ్ ఏజింగ్ అండ్ క్రానిక్ యూవీ రేడియేషన్ ఎక్స్పోజర్. ఇందులో 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి సెనైల్ పర్ప్యూరా, స్టెల్లేట్ షేప్డ్ సూడోస్కార్స్. స్టెల్లేట్ అంటే స్టార్ షేప్డ్. అట్రోఫీ. స్టేజ్ 2 ఎరోషన్స్, 3 ఎక్స్టెన్సివ్ ఎరోషన్స్, 4 సివియర్ స్కిన్ డ్యామేజ్ విత్ డిసెక్టింగ్ హెమటోమాస్. Immunity in elderly. There will be gradual deterioration of immunity with aging. It is called immunosenescence. Old age is marked by increased susceptibility to cutaneous infections and malignancies. Old age లో infections, malignancies skin కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకు? There will be reduction in plasmacytoid dendritic cells.
ఇవి వచ్చేసి మనకు మెయిన్గా వైరస్కి అగెనెస్ట్గా ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇవి తగ్గిపోతే రియాక్టివేషన్ ఆఫ్ హర్పిస్ జోస్టర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓల్డ్ ఏజ్లో ఎక్కువ రియాక్టివేషన్ ఆఫ్ హర్పిస్ జోస్టర్ ఎందుకు వస్తుందంటే దానికి రీజన్ రిడక్షన్ ఇన్ ప్లాస్మాసైటాయిడ్ డెండ్రైటిక్ సెల్స్. రిడక్షన్ ఇన్ లాంగర్హాన్స్ సెల్స్ లీడ్స్ టు ఇంక్రీస్డ్ ససెప్టిబిలిటీ టు ఇన్ఫెక్షన్స్ అండ్ మెలిగ్నెన్సీస్ ఆఫ్ స్కిన్. ఇంకా ఓల్డ్ ఏజ్లో దేర్ విల్ బి ఇంపైర్మెంట్ ఇన్ టాల్ లైక్ రిసెప్టార్ సిగ్నలింగ్, మ్యాక్రోఫేజ్ ఫాగోసైటోసిస్ కూడా ఇంపైర్ అయిపోతుంది. మెనోపాస్ తర్వాత మెయిన్గా ఈస్ట్రోజన్ డ్రాస్టిక్గా తగ్గిపోవడం వల్ల ఇట్ విల్ లీడ్ టు డ్రై స్కిన్. ఈస్ట్రోజన్ అనేది స్కిన్ యొక్క హైడ్రేషన్కి చాలా ఇంపార్టెంట్. హైడ్రేషన్ లేకపోతే ఇట్ విల్ బికమ్ డ్రై స్కిన్. యాక్సిలరీ అండ్ ప్యూబిక్ హెయిర్ అండ్ స్కాల్ప్ హెయిర్ విల్ బి రెడ్యూస్డ్. లాస్ ఆఫ్ స్కాల్ప్ హెయిర్ ఈస్ సినైల్ అల్లోపేషియా. ఇంకా డర్మల్ థిక్నెస్, స్కిన్ ఇలాస్టిటీ కూడా తగ్గిపోతుంది ఈస్ట్రోజన్ తగ్గిపోవడం వల్ల. ఛానల్ పేరు గుర్తుందిగా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్తల విస్తా, దస్విదానియా.